హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తలను సాక్షే కాదు అన్ని పేపర్‌లలో నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, వాళ్ళ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైల్లో ఉంటే పరామర్శకు పోయిండు ములాఖత్తులో. ఆ పరామర్శ అయిన తర్వాత ఒక ప్రెస్‌తోని మాట్లాడిండు, అడ్రెస్ చేశారు. ప్రెస్‌తోని అడ్రెస్ చేసినప్పుడు చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. తప్పు చేసినోళ్ళు ఎక్కడున్నా వదలం, టీడీపీకి కొమ్ముగాసే పోలీసు అధికారులు ఆ పార్టీ నేతలకు వైఎస్ జగన్ హెచ్చరిక. వారు రిటైర్ అయినా వదిలిపెట్టాం, సప్త సముద్రాల ఆవల ఉన్న రప్పించి చట్టం ముందు నిలబెడతాం. 2023లో పోలీసులు సత్యవర్ధన్ నుంచి రికార్డు చేసిన 161 స్టేట్మెంట్లోనూ వంశీ పేరు లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక రెండోసారి తీసుకున్న 161 స్టేట్మెంట్లోనూ తనను ఎవరూ దూషించలేదని, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వంశీ లేడని సత్యవర్ధన్ స్పష్టంగా చెప్పాడు. న్యాయమూర్తి ముందు హాజరైనప్పుడు అదే విషయాలను చెప్పాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను బెదిరించి తప్పుడు ఫిర్యాదు ఇప్పించి కేసు పెట్టారు. వంశీని తెల్లవారుజామున అరెస్ట్ చేస్తే అదే రోజు సాయంత్రం సత్యవర్ధన్ స్టేట్మెంట్ నమోదు చేసి బలవంతంగా పేరు చెప్పించారు అని చెప్పి ఒక వార్తని పోలీసులు 3 సింహాలకు సెల్యూట్ చేయండి. టీడీపీ నాయకులకు కాదు, పోలీసులు సుమోటోగా పెట్టిన కేసులో ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదు. వంశీ అరెస్ట్ వెనక పోలీసులతో కలిసి చంద్రబాబు, లోకేష్ కుట్ర. ఆయన సామాజిక వర్గంలో మరెవరూ లీటర్లుగా ఎదగకూడదు. అందుకే వంశీ, కొడాలి నానిపై చంద్రబాబుకు దుగ్ధ అక్రమ కేసుల్లో అరెస్ట్ అయి విజయవాడలోని జైల్లో ఉన్న వంశీని పరామర్శించిందట జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రధానంగా ఆరోపణ చేసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి కావాలని ఒక కుట్రపూరితంగా అక్రమంగా కేసు పెట్టారు వల్లభనేని వంశీ పైన. అది అసలు కేసే కాదు. A71గా ఎప్పుడో 2023లో ఎఫ్ఐఆర్ అయిన దాంట్లో A71గా ఉన్న వల్లభనేని వంశీని కావాలని అప్పటికే 2 సార్లు ఈ సత్యవర్ధన్ ఏదైతే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు, సత్యవర్ధన్కి బెదిరింపులు చేశారనే కేసు ఇది. దేనికి బెదిరింపులు చేశారు? సత్యవర్ధన్ ఒకవేళ బెదిరింపులు చేశారనుకుంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన వల్లభనేని వంశీ ఆయన అనుచరులు కలిసి దాడి చేశారు. దాడి చేసి నన్ను కొట్టడానికి చంపడానికి ప్రయత్నం చేశారు. ఆ దాడిలో వల్లభనేని వంశీ ఉన్నాడు అనేది గతంలో 2023లో జరిగిన కేసు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023 ఫిబ్రవరిలో దానిపైన 161 స్టేట్మెంటు మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిండు ఆయన. అసలు ఆ దాడి ఘటనలో వల్లభనేని వంశీ లేడు, ఆయన అనుచరులు ఎవరున్నారో తెలియదు. ఆయన అయితే ప్రత్యక్షంగా నాకు కనిపించలేదు, లేడు. నన్ను ఆయన ఎక్కడ దాడి చేసింది లేదని చెప్పిండు. అది అయిపోయింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూలై 10 రోజు మళ్ళొకసారి ఆ కేసు రీఓపెన్ చేశారు. లేదు వల్లభనేని వంశీ ఉన్నట్టు ఏదో ఒక రకంగా చెప్పించాలని మళ్ళీ 161 స్టేట్మెంట్ని మళ్ళీ మేజిస్ట్రేట్ ముందు ఇప్పిస్తే మళ్ళీ కూడా అదే చెప్పిండు. వల్లభనేని వంశీ పాత్ర కానీ, వల్లభనేని వంశీ ఉన్నట్టు కానీ నాకు ఎక్కడ కనిపించలే, ఆయన లేడు అని చెప్పిండు. ఇక అనివార్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వల్లభనేని వంశీని ఏదో ఒక రకంగా లోపటేయాలి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిన కేసులో వేద్దామనుకుంటే 161 స్టేట్మెంటు బేస్ లేదు. అతను చెప్పట్లే. అధికారానికి ముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చెప్పలే, మనం అధికారంలోకి వచ్చాక కూడా చెప్పలేదు. కాబట్టి ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో మొన్న ఫిబ్రవరి 10 రోజు వల్లభనేని వంశీ సత్యవర్ధన్ అనే ఆ కంప్లైంటెంట్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో కంప్లైంటెంట్గా ఉన్నాడు ఆయన. కంప్లైంటెంట్ని కిడ్నాప్ చేసి బెదిరించి సంపుతనని ప్రలోభపెట్టి చేసిండు. స్టేట్మెంట్ తప్పుడుగా ఇప్పించిండు, కేసు విత్డ్రా చేసుకోవాలని బెదిరించిండు అని చెప్పి ఒక కేసు పెట్టారు. దాంట్లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు అసలు ఆయన పైన కేసే లేనప్పుడు ఆయన అసలు 161 స్టేట్మెంట్ 2 ఇస్తే 2023 ఫిబ్రవరిలో ఇచ్చిన దాంట్లో, 2024 జూలైలో ఇచ్చిన దాంట్లో 161 స్టేట్మెంట్లో ఆయన ఇచ్చిన సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్లో వల్లభనేని వంశీ అసలు నిందితుడే కాదు, అక్యూజ్డ్ కాదు. ఆయన చెప్పిన దాని ప్రకారం స్పష్టంగా వల్లభనేని వంశీ లేడు అని చెప్పిండు. చెప్పాక ఆయన కేసులో లేనప్పుడు ఎందుకు బెదిరిస్తాడు, ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? ఆ కిడ్నాప్ అనే అవసరం ఎందుకు వస్తుంది అనేది లాజిక్ మరి మిస్ అయ్యారో తెలియదు. మొత్తానికైతే ఒక అక్రమ కేసుగా పెట్టారనేది జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. వాస్తవం కూడా చూస్తే అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఆయనకి వల్లభనేని వంశీ పాత్ర లేదని కంప్లైంట్ ఏంటి చెప్పాక ఇంకా ఆయన కేసే లేనప్పుడు కిడ్నాప్ ఎందుకు చేస్తాడు? కేసు విత్డ్రా చేసుకో అనే ప్రసక్తి ఎందుకు వస్తుంది? రాదు కదా. అందులో 161 స్టేట్మెంట్ వన్స్ రికార్డ్ చేశారంటే దానికి ఉన్న వాల్యూ ఇంకా దేనికి ఉండదు. పోలీసులు చేసే రికార్డుకి స్టేట్మెంట్కి వాల్యూ ఉండదు. ఇది వదిలేసి సరే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఫిబ్రవరి 2023లో చేశారు కాబట్టి దాంట్లో ఏదో చేశారు అనుకోవచ్చు. 2024 జూలై 10 రోజు కూడా చేశారు కదా, అందులో కూడా చెప్పిండు కదా.
ఏ రకంగా ఇది కాబట్టి ఇది స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కుట్ర పన్నారు. ఆ కుట్రలో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా భాగస్వాములై ఇట్లాంటి వ్యవహారం చేశారనేది ఆయన ఆరోపణ చేసిండు. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీరు 3 సింహాలకి మీ టోపీ పైన 3 సింహాలకు సెల్యూట్ చేయాలి తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులకు కాదని చెప్పిండు. ఇంతవరకు బాగానే ఉంది. దాని తర్వాత ఇంకొక అడుగు ముందుకేసి ఇగో ఇట్లాంటివి చేసిన టీడీపీ కొమ్ము కాసే పోలీసు అధికారులను ఆ పార్టీ నేతలకు వైఎస్ జగన్ హెచ్చరించిండు. వారు రిటైర్ అయినా వదిలిపెట్టడం, సప్త సముద్రాల అవలున్న రప్పించి చట్టం ముందు బట్టలు ఊడదీసి నిలబెడతాం అన్నాడు. ఇది పోలీస్ ఆఫీసరు. మీరు అధికారంలో ఉంటే మీరు చెప్పింది చేస్తారు, వాళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పింది చేస్తారు. ఇది ఒక రకంగా ఒక ఫ్యాక్షన్ కల్చర్ని ఒక గవర్నమెంటు పొలిటికల్ పార్టీ లెక్క చేయట్లే. అది తెలుగుదేశం ఉన్నా వైఎస్ఆర్ పార్టీ ఉన్నా ఒక ఫ్యాక్షన్ కల్చర్ని మేము వస్తాం మీ సంగతి చూస్తాం అని వాళ్ళు మొన్నదాకా ఇది అన్నారు. యువగళం పేరుతోని లోకేష్ గారు నేను రెడ్ బుక్లో పేర్లు రాసుకుంటున్నా మీ సంగతి చూస్తా అన్నారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, వచ్చినాక సప్త సముద్రాల అవతలున్నా రిటైర్ అయినా మిమ్మల్ని తీసుకొచ్చి బట్టలు ఓడదీసి చట్టం ముందు నిలబెడతా అన్నాడు. ఆ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళు మొన్నదాకా అన్నది అదే, ఇప్పుడు చేస్తుంది అదే. దాన్ని మీరు విమర్శిస్తాను. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది ఎట్లా చేస్తారని మళ్ళీ మీరు ఒక బుక్ రాసేటట్టు అనిపిస్తుంది కదా. మీ వ్యాఖ్యలు చూస్తే మేము బట్టలు ఓడదీసి నిలబెడతామంటే చట్టానికి వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా కుట్రపూరితంగా కేసు పెట్టిన ఆఫీసర్లు కానీ నాయకులను వదిలిపెట్టడం, చట్ట ప్రకారం ఎదుర్కొంటాం అంటే అంతవరకు బాగానే ఉంటుంది. బట్టలు ఓడదీసి నిలబెడతా వదిలిపెట్టడం, ఈ వార్నింగులు, థ్రెటనింగు, బెదిరింపులు అనేది అది ఏ పార్టీకి రాజకీయాలకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ఇది తప్పనిసరిగా ఆలోచించుకోవాలి వైఎస్ఆర్సీపీ కానీ ఆ నాయకులు కానీ. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఆరోపణ కానీ అభియోగం కానీ ఏంది, రెడ్ బుక్ అనేది ఒకటి రాసి రెడ్ బుక్ని అమలు చేస్తాడు లోకేష్ గారు. ఎప్పుడు రాసిన రెడ్ బుక్ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే వ్యాఖ్యలు ఆయన కూడా. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కడ్రాయర్ మీద నిలబెడతామని లోకేష్ గారు అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు బట్టలు ఓడదీసి ఉరికిచ్చి కొడతాం అన్నాడు. ఈ వ్యాఖ్యలు చేసినందుకే కదా మీరు ఆ రోజు విమర్శించింది. ఆ వ్యాఖ్యల పర్యవసానమే కదా ఇలా రెడ్ బుక్, దాన్ని మనం విమర్శిస్తుంది అనేది కూడా మీరు ఆత్మ అవలోకనం చేసుకోవాలి, రివ్యూ చేసుకోవాలి. మీకు మీ కార్యకర్తలను మీ నాయకులను అరెస్ట్ చేశారు కాబట్టి కోపం ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు, ఆందోళన ఉండొచ్చు. ఆ ఆందోళనే శృతి మించితే అది రాజకీయ నాయకుడిగా ఉండదు. ఆ గీత ఒక లైన్ అనేది ఉంటుంది, కొన్ని విలువలు అనేవి ఉంటాయి. ఆ విలువలు దాటితే రాజకీయ నాయకుడిగా ప్రజల్లో పలచనే అవకాశం ఉండదు, అది ఏ నాయకుడైనా. కాబట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బట్టలు ఓడదీసి ఉరికిచ్చి కొడతా అన్నా, నారా లోకేష్ గారు కడ్రాయర్ మీద నిలబెడతామన్నా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు ఓడదీసి చట్టం ముందు నిలబెడతామన్నా, ఈ 3 వ్యాఖ్యలు తప్పే ప్రజల దృష్టిలో, ప్రజాస్వామ్య వ్యవస్థ దృష్టిలో. ఇది ఎవరి జాగిరి కాదు, ఇది ఫ్యాక్షన్ రాజ్యం కాదు, ప్రజాస్వామ్య రాజ్యం. దీంట్లో చట్టం అనేది ఒకటి ఉంటుంది. చట్టంని ఇంప్లిమెంట్ చేస్తాం, చట్ట ప్రకారం మేము ఎదుర్కొంటామని చెప్పాలి తప్ప ఇది కాదు. ఇది ఆయన చెప్తుండే ఎక్కడున్నా వదలమని చెప్పి కేసులు పెట్టడం, లోపలేయడం, కొట్టడం, ఇవి తప్ప మీరేం చేస్తున్నారు, దర్యాప్తు ఎక్కడ చేస్తున్నారు, కోర్టు ఆదేశాలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇలాంటి తీరును సహించేది లేదు. పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల తీరుపైన హైకోర్టు నిన్న చాలా సీరియస్ అయింది. ఏది విశాఖపట్నానికి సంబంధించి రమణ అనే వ్యక్తిని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిండని సోషల్ మీడియా యాక్టివిస్ట్ని ఒక అతన్ని బోసా రమణ అని అరెస్ట్ చేశారు. అరెస్ట్ కూడా సినీ పక్కీలో నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. ప్రకాశం జిల్లా పొదిలి, దర్శి పోలీస్ స్టేషన్లలో పోలీసులు వచ్చి తీసుకుపోతారు. ఆమె ఆ పోలీసులను పార్టీ చేసి పిటిషన్ వేస్తే పొదిలి, దర్శి పోలీసు స్టేషన్లకు సంబంధించి హెచ్హెచ్ఓలను పార్టీ చేసి నా భర్తను తీసుకుపోయారు, అరెస్ట్ చేశారని చెప్పి పార్టీ చేస్తే హైకోర్టుకు వచ్చి వాళ్ళు అసలు మాకు తెలియదని చెప్తారు. పొదిలి, దర్శికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో మేము అరెస్ట్ చేయలేదు, ఇది ఇచ్చాపురానికి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేశారా ఆయన అని చెప్తారు. అప్పుడు మళ్ళీ హైకోర్టు ఇచ్చాపురం ఎస్హెచ్ఓని పార్టీ చేసి పిలుస్తుంది. పిలిస్తే వాళ్ళు వస్తారు, కౌంటర్ వేస్తారు, ఏదో ఇది ఫలానా కేసులు అరెస్ట్ చేసినామని చెప్తారు. అసలు అతన్ని ప్రవేశపెట్టండి అంటది కోర్టు. అతన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టండి, ఎవరినైతే మీరు అరెస్ట్ చేశారో రమణ అని మా ముందు ప్రొడ్యూస్ చేయండి అంటది. ప్రొడ్యూస్ చేయలే, నిన్న కూడా చేయలే. దాంతోపాటు దర్శి, పొదిలికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల సీసీ ఫుటేజ్ని అంటారు. అంటే మేము అరెస్ట్ చేయలే, మాకు తెలియదు అన్నారు కదా.
వాళ్ళ మిస్సెస్ ఏం చెప్తుందంటే లక్ష్మి అని ఆమె పిటిషనరు లేదు లేదు పొదిలి దర్శి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టారు, తీసిపోయింది వాళ్ళే, తర్వాత ఇచ్చాపురం తీసిపోయి ఉండొచ్చు అంటే పోలీసు స్టేషన్ సంబంధించి సీసీ ఫుటేజ్ చూస్తే తెలిసిద్ది అంటే సీసీ ఫుటేజ్ అంటే తీయరు, అది పని చేయట్లేదు అంటారు. వీటన్నిటిపైన నిన్న హైకోర్టు చాలా సీరియస్ అయింది. మీరు చేస్తుంది ఏంది, కేసులు పెట్టడం, లోపటేయటం, కొట్టడం, దీనికోసం మీరు చట్టాన్ని ఫాలో అయినట్టు ఇది. ఇప్పుడు లోపటేసి కొట్టడం కోసమే కేసు పెట్టినట్టుంది కానీ తప్పు చేస్తే కేసు పెట్టినట్టు లేదు. నిజంగానే తప్పు చేస్తే శిక్షించడానికి కేసు పెడితే ఆ కేసు విధానం వేరే ఉంటుంది అనేది హైకోర్టు చెప్పింది. న్యాచురల్ జస్టిస్ని మిస్ అవుతున్నారు, దాన్ని ఫాలో అవ్వట్లేదని వారు చెప్పింది. కోర్టు ముందు హాజరైన ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు అంటే ఫిజికల్గా పర్సనల్ అపీర్ అయ్యారు నిన్న. ఇచ్చాపురానికి సంబంధించిన దర్శికి సంబంధించిన ఎస్హెచ్ఓలు వాళ్ళు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు. ఇది ఏం పద్ధతి, కేసులు పెట్టడం, కొట్టడం, లోపటేయడం తప్ప నువ్వు చేసింది ఏంది, పీకింది ఏందని. అయినా కానీ పోలీసుల్లో మార్పు రాదు. అంటే నాయకులు ఎజెండా ప్రకారమే పనిచేస్తున్నారు. అంటే కేసులు పెట్టే దాంట్లో కానీ, లోపటేయటంలో కానీ, కొట్టడంలో కానీ నిజంగానే చట్టం ఐపీసీఓ లేకపోతే ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ఓ ఫాలో అయితే ఈ పరిస్థితి ఉండదు. సుప్రీంకోర్టు హైకోర్టులతోని చివాట్లు తినే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఫాలో అవుతుంది, చట్టం తన పని తనే చేసుకుపోతుందని బయట డైలాగులు వేస్తారు. చట్టం తన పని తన చేయట్లే, చట్టం తన పని ఆ రెడ్ బుక్ లేకపోతే నాయకులు చేయించేటట్టు ఉంది. కాబట్టే ఈ పరిస్థితి వస్తుంది. ఎత్తు తగ్గిస్తే పోలవరం నిరుపయోగం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిండు. పోలవరానికి సంబంధించి 145 అడుగులు ఎత్తుతోని అసలు ప్రపోజల్, 140 అడుగుల ఎత్తు గిట్లా పోలవరం నిర్మిస్తే 196 టీఎంసీలు నీళ్లు స్టోరేజ్ ఉంటాయి. దానివల్ల ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అయింది, ఆంధ్రప్రదేశ్ జీవనాడి అవుతుంది. కానీ దాన్ని అనివార్యంగా అన్ఫార్చునేట్గా కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ లాస్ట్ ఇయర్ ఆగస్టులో క్యాబినెట్లో ప్రపోజల్ పెట్టింది. పోలవరం ఎత్తుని 141 అడుగులకి కుదిస్తున్నాం, టీఎంసీ స్టోరేజ్ టీఎంసీ 115 టీఎంసీలకి కుదిస్తున్నాం. అంటే 145 నుంచి 141 ఎత్తు, 196 టీఎంసీల నుంచి 115 స్టోరేజ్ తగ్గించారు. ఈ తగ్గించే దాంట్లో కేంద్ర క్యాబినెట్ అప్రూవల్ అంటే ఆమోదం తెలిపే దాంట్లో ఆ తీర్మానంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎంపీలుగా ఉన్నారు, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని. వీళ్ళిద్దరి సమక్షంలో జరిగింది. అయినా కానీ నోరు మెదపలేదు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు మంత్రులు కానీ. ఇది ఒక రకంగా పోలవరం ఆంధ్రాకి జీవనాడి అంటే ఇవాళ జీవనాడి కింద రాదు, ఆంధ్రాకి గుదిబండ అయ్యే అవకాశం ఉంది. పోలవరం నిర్మిస్తారు, ఖర్చు అయింది, కానీ దానివల్ల ఉపయోగం లేని పరిస్థితి అయింది. ఎందుకంటే స్టోరేజ్ తగ్గుతుంది, ఎత్తు తగ్గుతుంది. అదే ఆయన చెప్పిన మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమారు, ఎత్తు తగ్గిస్తే పోలవరం నిరుపయోగం తప్ప అది జీవనాడి కాదు అని చెప్పి జీవోత్సవం అయింది అని చెప్పి ఆయన చెప్తుండ. వాస్తవం కూడా. సచ్చేదాకా వైఎస్ జగన్ వెంటే ఉంటా మాజీ మంత్రి కొడాల నాని స్పష్టీకరణ. రెడ్ బుక్ ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా అరెస్ట్ చేసినా భయపడేది లేదని సచ్చేదాకా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని మాజీ మంత్రి కొడాల నాని స్పష్టం చేశారు. చావడానికైనా సిద్ధమే కానీ వైఎస్ జగన్ వదలని ఉద్ఘాటించారు. ఆయన మంగళవారం విజయవాడ జైలు వద్ద నుండి మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలో రావడం తథ్యమని, మళ్ళీ వైఎస్ జగన్ సీఎంగా చేసుకుంటామని చెప్పారు. తప్పు చేసిన అధికారులు నాయకులను ఎవరిని వదలని జగన్ చెబుతున్నారు అని వారందరికీ ముందుంది ముసళ్ల పండగ అని అన్నారు. సచ్చేదాకా వైఎస్ జగన్ వెంటే ఉంటాయి, ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే చావుకాయన వెనకాండ కానీ జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని నిన్న సంచలనమైన ప్రకటన చేసిండు. అంటే ఈ కేసులు వంశీని లోపటేయటం, తర్వాత కొడాలి నాని ఉంటాడు, చాలా తీవ్రమైన కేసులు పెడతారు, జైలు నుంచి బయటికి రానిరు, వేధింపులు ఉంటాయి అనేది చర్చ జరుగుతుంది కదా. ఆ యాంగిల్లో అడిగారనమాట. ఉంటారా అసలు ఏంది, రాజకీయాల్లో ఉంటారా, శాశ్వతంగా పోతారా, లేదంటే పార్టీ ఏమన్నా వదిలిపెట్టే అవకాశం ఉందంటే లేదు అట్లాంటివి ఉండవు, ఈ రెడ్ బుక్కో ఈ తప్పుడు కేసులకో ఈ ఉడతూపులకో నేను భయపడే రకం కాదు, ఎట్టి పరిస్థితుల్లో నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఉంటా, మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకుంటాం చూస్తాం. ఎందుకంటే వీటికి భయపడే రకం కాదు నేను, అవసరమైతే చంపినా సావుకు కూడా సిద్ధం. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన ఒక ప్రకటన చేసిండు నిన్న ఆ జైలు దగ్గరే. అన్నదాత ఆక్రందన, వరుస వైపరీత్యాలు, చీడపీడలు, తెగుళ్లతో పడిపోయిన దిగుబడులు, ఏ పంటకు దక్కని మద్దతు ధర, సీజన్ ముగుస్తున్న పైసా పెట్టుబడి సాయాన్ని విదిలించిన ప్రభుత్వం. నేడు వైఎస్ జగన్ గుంటూరు పర్యటన, మిర్చి యార్డుకు చేరుకొని రైతులతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ అధినేత.
కొన్ని లక్షల బస్తాలు వస్తున్నాయి మిర్చి, కానీ రేట్ లేదు, 10,000. అన్నదాత ఆక్రందన అంటే మామూలు ఆక్రందన కాదు, చాలా బాధేస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు ఏ ప్రభుత్వం వచ్చినా అన్నదాతల కోసమే మేము పనిచేస్తున్నాం, రైతులే మా ఎజెండా అంటారు. మరి ఆ రైతులు ఇలా కంటనీరు పెట్టే పరిస్థితి వచ్చింది. రైతు ఏడిచిన రాజ్యం, ఎద్దు ఏడిచిన రైతు వ్యవసాయం బాగుపడదు అంటారు. ఇవాళ రైతు లిటరల్గా ఏడుస్తుండు. రైతులకు సంబంధించి మిర్చి ఒక కింటా 10,000 రూపాయల ధర ఉంటే ఏడవపోతే ఏమొస్తాయి? కన్నీళ్ళు కాకపోతే సంతోషమైన సంతోష బాష్పాలు వస్తాయా? 10,000 రూపాయల కింటా ధర అంటే ఇంక ఎదురు పెట్టుకోవాల్సి వద్దు పెట్టుబడి. అన్ని కూలీల రేట్లు పెరిగినాయి, పెస్టిసైడ్ ఫెర్టిలైజర్ ధర పెరిగింది, ప్రతిదీ ధరలు పెరిగినాయి. ధరలు ఎక్కడా తగ్గుముఖం పట్టలే. కానీ వాళ్ళ ఆవేదన, వాళ్ళు అమ్మే పంటకు ధర లేదు. ఎంత ఆవేదన ఉంటుంది, ఆక్రందన ఉంటుంది. దానిపైన ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గుంటూరులో మిర్చి ఆటుకు పోయి రైతులను పరామర్శిస్తారట, రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారట. సరే, ధైర్యం ఏం చెప్పినా ప్రభుత్వం వైపు నుంచి కనీసం చర్యలు లేవు. అనేక రకాలుగా ఆక్రందన, వరుస వైపరీత్యాలు, వరదలు వచ్చినాయి, చీడపీడలు వచ్చినాయి, రకరకాల ఇబ్బందులు కళ్ళ ముందు కనపడుతుంది వాళ్ళ ఆవేదన. కానీ వాళ్ళ గురించి కనీసం ఒక సమీక్ష లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ వాళ్ళకి ఇస్తున్న రైతు భరోసా గురించో, వాళ్ళకి ఇంకేమైనా మేలు చేసే అవకాశం గురించో, రైతు బీమా గురించో కనీసం వదిలేశారు. రైతులే రైతు బీమా చెల్లించుకోవాలనే పరిస్థితికి వచ్చింది. ఇది ఏ రకంగా అసలు సమర్థించుకుంటూ ప్రభుత్వం తెలవట్లేదు. కానీ తప్పనిసరిగా ఈ ఆక్రందన ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే స్పష్టంగా. వైపరీత్యాలు ఉండొచ్చు, వైపరీత్యాలు ఉండటం వేరు. ప్రభుత్వం కనీసం 10,000 రూపాయలు మిర్చి ధర ఉంది ఇవ్వాలి. వాళ్ళు ఎట్ట సస్టైన్ అవుతారు అనే అంశం పైన కనీసం రివ్యూ చేయాలి. ఇది అన్నదాతల ఆక్రందనకు సంబంధించి ఒక వార్తని ఇచ్చింది. రైట్. రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. బడ్జెట్ ఒక కొలిక్కి వచ్చిందట. 3 లక్షల కోట్లు దాటిన బడ్జెట్, 36 శాఖల ప్రతిపాదనల పరిశీలన, దాదాపుగా అన్ని ప్రతిపాదనలు ఆమోదం అంట. కొన్నింటి విషయంలో పునఃపరిశీలన. గత ఏడాది కంటే పెరిగిన కేటాయింపులు, ఇరిగేషన్, వ్యవసాయము, సంక్షేమ శాఖలకు పెద్దపీట, విద్య, ఆరోగ్యము రంగాలకు అదనపు కేటాయింపులు. సీఎం చంద్రబాబు సమీక్షలో బడ్జెట్కు మెరుగులు దిద్దుతుండట. బడ్జెట్ పైన దాదాపు 4-5 రోజులుగా రివ్యూలు జరుగుతున్నాయి అన్ని శాఖలతోని. దాదాపు 36 శాఖలు ప్రపోజల్స్ పంపినట. అన్ని శాఖలు పంపిన ప్రపోజల్స్కి ఆమోదం తెలిపినట్టు ఒక కొలిక్కి వచ్చిందని చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేక సందర్భాలలో మొత్తం అప్పులైన ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితి లేదు, సంపద సృష్టించాలి, సృష్టించిన తర్వాత అమలు చేస్తామని ఒక అర్థం వచ్చేలాగా చెప్పిండు. మరి ఈ బడ్జెట్లోనైనా కనీసం ఆ సూపర్ 6కి సంబంధించి రైతు భరోసానో, తల్లికి వందనమో, లేకపోతే మహిళలకు ఇస్తున్న 1,500 రూపాయలు ఇట్లాంటి వాటికి నిధులు కేటాయిస్తారా, లేదంటే అప్పులు పేరు చెప్పి తప్పించుకుంటారా అంటే మరి కేటాయిస్తామంటున్నారు. సూపర్ 6కి కూడా నిధులు కేటాయించడం అని. కానీ బయట వాళ్ళు చెప్పే మాటలు చూస్తే అమలు చేయడానికి ఇప్పుడు అవకాశం లేదు అని చెప్తున్నారు. అది ఆర్టీసీకి ఉచిత ప్రయాణం కావచ్చు, వీటన్నిటిపైన. రైతులను ఈ తల్లికి వందనం గురించి అయితే లక్షల మంది ఎదురు చూస్తున్నారు. 54 లక్షల మంది రైతులు లిటరల్గా ఎదురు చూస్తున్నారు రైతు భరోసా కోసం. దానికి సంబంధించి మరి ఇప్పుడు ఏమన్నా వస్తుందా అనేది ఎదురు చూపులు అయితే ఉన్నాయి. కొలిక్కి అయితే వచ్చిందంటే 3 లక్షల కోట్లు దాటిద్దట ఈసారి బడ్జెట్. ఇది ఒక వార్త ఇచ్చారు. రైట్. సనాతన ధర్మం, భారతీయ ఏకత్వం, దేశంలో సగం జనాభా పుణ్యస్థానాలు ఆచరించిన గొప్ప విషయం. యోగి ప్రభుత్వం ఏర్పాట్లు పక్కాగా చేసింది. మహాకుంభమేళాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో కలిసి నిన్న పుణ్యస్నానం చేసిండు. ప్రయాగ్రాజ్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న మహాకుంభమేళాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. నిన్న పుణ్యస్నానాలకు సంబంధించి ప్రయాగ్రాజ్ పోయిండు పవన్ కళ్యాణ్ గారు భార్య కుమారుడితోని. మన లోకేష్ గారు పోయిండు కుటుంబ సమేతంగా. ఆయన చెప్తుండే సనాతన ధర్మం, భారతీయ ఏకత్వం, మొత్తం భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది జనంలో దాదాపు 70 కోట్ల మంది పుణ్యస్థానాలు ఆచరించడం చాలా గ్రేట్ అని. ఇది పవన్ కళ్యాణ్కి సంబంధించి దిశ పేపర్. తునిలో తగ్గేదే లేదట, పట్టువిడిన వైసీపీ టీడీపీ నేతలు. చలో తునికి వైసీపీ పిలుపు, అడ్డుకున్న పోలీసులు, చైర్పర్సన్ ఇంట్లో వైసీపీ కౌన్సిలర్లు. వారిని తీసుకొచ్చేందుకు టీడీపీ ప్రయత్నం, వైస్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా.
కాకినాడ జిల్లా తునిలో హై టెన్షన్ నెలకొంది. దాదాపు 3-4 రోజులుగా ఇదే జరుగుతుంది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో మనం పెద్ద గొడవ పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. వాళ్ళకి అసలు కౌన్సిలర్లే లేరు ఆడ. ఒక్క కౌన్సిలర్ కూడా లేకుండానే వైస్ చైర్మన్ ఎన్నికకి ప్రతిపాదన పెట్టారు. అసలు ప్రతిపాదన పెట్టాలి, వైస్ చైర్మన్ కావాలంటే కౌన్సిలర్ ఉండాలి. కౌన్సిలర్ ఉంటేనే కౌన్సిలరే వైస్ చైర్మన్ అవుతారు. అసలు ఏ రకంగా పెడతారని వీళ్ళు కూడా గట్టి పట్టు మీద నుండి తెలుగు వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోంచి కిడ్నాప్ చేసి తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేశారట, దాడి చేసి. మరి అయినా కానీ పట్టేట్లా తగ్గేది లేదని ఇద్దరు కూడా రెండు వైపులు గట్టినే ఉన్నారు. మరి ఇక్కడ పెట్టాలి కిడ్నాప్ కేసులు. మొన్న తిరుపతిలో జరిగింది కానీ ఇక్కడ కానీ ఇది డైరెక్ట్గా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల్ని కిడ్నాప్ చేసి తీసుకుపోయి వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా ఓటేయించి బెదిరింపులకు గురి చేస్తే ఇక్కడ పెట్టలే కిడ్నాప్ కేసులు. కానీ వల్లభనేని వంశీ పైన కిడ్నాప్ చేసిండని లిఫ్ట్లో ఉన్నాడు కాబట్టి కిడ్నాప్ చేసిండు. ఇప్పుడు లిఫ్ట్లో ఉన్నోడాల కిడ్నాప్ చేసి అసలు ఆయన కేసులోనే లేడు అంటున్నారు. A71గా కేసు పెట్టారు. ఆయన ఇచ్చిన 161 స్టేట్మెంట్లో ఎక్కడా కూడా వల్లభనేని వంశీ ఉండని 2 సార్లు ఇచ్చిన స్టేట్మెంట్ చెప్పలేదు. అసలు ఆయన కేసులో ఉన్నాడని కంప్లైంటెంట్ చెప్పనప్పుడు కంప్లైంటెంటే కేసులో లేడని చెప్పిన తర్వాత ఇక ఎందుకు కేసు ఉందని బెదిరిస్తాడు, ఎందుకు థ్రెటన్ చేస్తాడు అనేది పాయింట్ ఇక్కడ. అయినా కానీ ఇట్లాంటి దానికి ఆడ కేసు పెట్టరు. కానీ ఇది అక్రమంగా కేసులు పెట్టారని జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. నిజం చెప్తే తల 1000 ముక్కలు అవుతుందా? అలాంటి శాపం ఏమైనా ఉందా? జగన్ను ప్రశ్నించిన మంత్రి నారా లోకేష్ భ్రమల నుంచి బయటకు రావాలని హితవు. నిజం చెప్తే తల 1000 ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా అని జగన్ రెడ్డిని మంత్రి లోకేష్ అడిగినట్టు దిశ పేపర్లో వార్త రాసిండు. ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే అడిగిండు. చంద్రబాబు నాయుడు గారికి నిజం చెప్తే తల 1000 ముక్కలు అయిద్దనే శాపం ఉన్నట్టుంది, ఆయన అందుకే ఇప్పుడు అబద్ధాలు చెప్తుడు అని చెప్పి వీళ్ళ నాయనే ఆయన. మరి ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డిని అడుగుతుండు, నిజం చెప్తే నీకు తల 1000 ముక్కలు అయిద్దా, శాపం ఏమైనా ఉందా అని చెప్పి. ఏది కక్ష సాధింపులు, కుట్రలు, కుతంత్రాలు మీ బ్రాండ్ తప్ప మాకు ఉండవయి. నువ్వు గగ్గోలు పెడతాను, కుట్రపూరితంగా కక్షపూరితంగా కేసులు పెట్టి లోపటేస్తాను. ఇది కుట్రలు కుతంత్రాలు చేసేది కేవలం జగన్ రెడ్డికే సాధ్యం కానీ మాకు కాదు. మీరు అబద్ధాలు తప్ప నిజం చెప్తే మీ తల 1000 ముక్కలు అయిద్దని ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రెస్లో మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చిండు. రైట్. భార్యపై డీఐజీ దాడి చేసినట్టు వేధింపులు తాళలేక 10 నెలలుగా వేరుగా ఉంటున్న అనసూయ ఆదివారం రాత్రి భర్త దాడి, ఆసుపత్రిలో చికిత్స, గుంటూరులో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. గుంటూరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డీఐజీ కిరణ్ కుమార్ ఆయన భార్యపై దాడి చేసిండు. అప్పటికే దాదాపు 1 year ఏమైందట, విడిగా ఉంటున్నారు. ఒక కూతురు ఒక కొడుకు కూడా ఉండు, అడాప్టెడ్ ఒకళ్ళు ఉన్న తర్వాత ఈయన ఈ ఉద్యోగం రీత్యా అనేక ప్లేసుల్లో ఉద్యోగం చేస్తే ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ ఒక మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవటం, రకరకాలుగా విన్యాసాలు చేసిండట. ఈ గొడవ కాస్త వాళ్ళు దూరం అయ్యారు, దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ ఆ దూరంగా ఉంటున్న ఎక్కడో ఆమె సపరేట్గా ఉంటున్న ఇంటి దగ్గరకు వచ్చి నా ఇంట్లో ఉండడానికి లేదని బెదిరించి కొట్టి దాడి చేసిండట. దాడి చేసి చాలా చిత్రహింసలు చేసిండు. దానికి సంబంధించి నిన్న కేసు కూడా అయింది. ఆ దాడి చేసి వేధింపులు తాళలేక ఆదివారం ఆమె ఆ భర్త దాడి చేసి కాళ్ళ మీద నిలబడి కొట్టిండు ఆయన. ఆ వీడియోలు నిన్న బయటకు వచ్చినాయి. లిటరల్గా అరికాళ్ళ మీద బూట్లతో తొక్కి దాడి చేసిండు. ఆయన డైరెక్ట్గా చెప్తుండు, నేను ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటా, ఎఫ్ఐఆర్స్ నా హ్యాబిట్ అని చెప్తుండు. ఆయన సంబంధించి అనేక రకాల వీడియోలు బయటకు వచ్చినాయి. ఈ ఎఫ్ఐఆర్తో పాటు ఆయన ఇంకొక రకమైన బ్లాక్మెయిల్ కూడా చేసిండట. వీళ్ళది లవ్ మ్యారేజ్, ఏమో బ్రాహ్మణు, ఆయన ఎస్సీ, నేను దళితుడిని అట్రాసిటీ కేసు పెట్టి కూడా నేను లోపటేపిస్తే అవసరం అయితే అని ఇట్లాంటి థ్రెటన్, బ్లాక్మెయిల్, రకరకాల వేధింపులు చేసిండట. ఆమెని పాపం చిత్రహింసలు పెట్టి కొట్టి లోపటేసిండు. ఆయన పైన కేసు అయింది నిన్న. ఇది ఒక వార్త. ఎందుకంటే అత్యున్నత డీఐజీ అంటే టాప్ లెవెల్ ర్యాంక్ ఆఫీసర్ అన్నమాట. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో టాప్ లెవెల్ ఆఫీసర్. అంటే డిఆర్ఓ నుంచి ప్రమోషన్తో నా స్థాయికి పోయిండు. ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ ఒక ఖాతా తెరిచిండట. ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ మహిళా ఉద్యోగులు ఎవరన్నా అవుట్ సోర్సింగ్ కానీ రెగ్యులర్ కానీ ఇక నచ్చితే కథమే ట్రాప్లో పెట్టడం, తీసుకోవటం, బయటికి తిప్పటం, ఇవన్నీ చేసిండట. ఈయన మరి ఏం తీసుకుంటుందో ఇప్పుడు యాక్షన్ చూడాలి. మహిళల పైన దాడులు చేస్తే తొక్కి నారదీస్తా అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు తీస్తాడా లేదా అనేది తెలవాలి మనకి. రైట్. ఇది దిశకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. విశ్వవిద్యాలయాల ప్రక్షాళన రాజకీయాలకు అతీతంగా వర్సిటీలకు కొత్త వీసీల నియామకం అయింది. నిన్న 9 యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్ నియమించారు. ఇంకొక 8 పెండింగ్ ఉన్నాయట.
మొత్తం ప్రక్షాళన అయినా ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది. అంటే మెరిట్ బేసిస్లో ఇచ్చారు, రాజకీయాలకు అతీతంగాని 9 వర్సిటీలకు నియామకం పూర్తి, ప్రతిభకు పట్టం కట్టారట. మరి ప్రతిభకే పట్టం కట్టారా లేకపోతే సామాజిక వర్గాలకు పట్టం కట్టారా అనేది అది మనకి కులాల వారికి ఇస్తే తెలుస్తుంది. కానీ ఎక్కడ ఇయ్యాల ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రతిభ ఉండొచ్చు లేదంటలేదు, కానీ సామాజిక సమతుల్యత కూడా పాటించారని రాశారు. సామాజిక సమతుల్యత పాటించాలంటే ఎన్ని ఓసీలకు ఇచ్చారు, ఎన్ని బీసీలకు ఇచ్చారు, ఎస్టీలు ఎస్సీలు ఇట్లా సామాజిక సమతుల్యత పాటించారు అనేటట్టు చెప్పారు. కానీ ఎక్కడ ఆ ఫిగర్ రానిలే. నిజంగానే అట్లా ఇస్తే ఫిగర్ బయటకు వచ్చింది, ఇగో ఈయనకి ఈ సామాజిక వర్గం ఇచ్చారని. మొత్తానికి ఐఐటి ఖరగ్పూర్కు సంబంధించి జీపీ రాజశేఖర్ అని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అండి, ఐఐటి నుంచి వచ్చిండట ఆయన. ఇది 9 యూనివర్సిటీలకు సంబంధించి ఇచ్చారు. ఇంకొక 8 పెండింగే ఉన్నాయి. దాదాపు 8 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి ఎదురు చూస్తున్నారు. రైట్. మహాకుంభ కాదు మృత్యుకుంభ ఏర్పాట్లలో యూపీ ప్రభుత్వం విఫలమైంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభ మృత్యుకుంభగా మారుతుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా వ్యాఖ్యానించారు. మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ యోగి సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కుంభమేళలో జరిగిన తొక్కేసలాట ఘటనలో చాలామంది చనిపోయారని, కుంభమేళలో జరిగిన తొక్కేసలాటలో చాలామంది చనిపోయిన విషయం మీద పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం పైన యూపీ ముఖ్యమంత్రి యోగి పైన కూడా అది మహాకుంభమేళ కాదు మహా మృత్యు కుంభ అని చెప్పి ఇది ఒక వార్త ఇచ్చారు కుంభమేళకు సంబంధించి. రైట్. అర్ధరాత్రి సీసీ నియామకం సుప్రీం ఉత్తర్వుల్లో ఉల్లంఘనే, ఎంపిక ప్రక్రియపై సుప్రీంలో విచారణ ఉండగా ఎలా చేస్తారు అని రాహుల్ గాంధీ అడిగిండు. మొన్న మండే రోజు సమావేశం జరిగింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకానికి సంబంధించి 3 కమిటీ ఉంటుంది. ప్రధానమంత్రితో పాటు క్యాబినెట్లో ఒక సీనియర్ మినిస్టర్ ఉంటాడు, దాంతోపాటు ప్రతిపక్ష నాయకుడు, దాంతోపాటు గతంలో సుప్రీంకోర్టు జడ్జి ఉండేది. ఆ సుప్రీంకోర్టు జడ్జిని తొలగించింది ఎన్డీఏ ప్రభుత్వం. సుప్రీంకోర్టు జడ్జి అవసరం లేదు, క్యాబినెట్లో ఉన్న సీనియర్ మంత్రి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చాలు అని చెప్పి 3తోనే సమావేశం పెట్టింది. ఆ సమావేశాన్ని రాహుల్ గాంధీ పోయి ఆయన అబ్జెక్షన్స్ని నోట్ రాసి ఇచ్చి వచ్చిండు. ఇది కరెక్ట్ కాదు, సుప్రీంకోర్టు జడ్జి కూడా ఉండాల్సిందే ఈ ప్యానల్లో, లేకుండా నియామకం అనేది నేను వ్యతిరేకిస్తానని ఇచ్చి వచ్చిండు. ఆయన వ్యతిరేకిస్తూ నోట్ ఇచ్చి వచ్చినా కానీ మిడ్ నైట్లో అనౌన్స్ చేసేసి జ్ఞానేష్ కుమార్ అనుకుంటా ఆయన, జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎన్నిక చేశారు. ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ గారు చెప్పి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది ఆ కేసు. సుప్రీంకోర్టులో కేసు వేశారు, జడ్జిని లేకుండా ఎట్లా నియామకం చేస్తారు, కంపల్సరీ ఆ ప్యానల్లో ఉండాల్సిందే అని చెప్పి. ఆ కేసు రేపో మాపో ఉంది అనగానే ధన్మంట ఇష్యూ చేశారు. దానిపైన నిన్న సుప్రీం ఉత్తర్వులు ఉల్లంఘన అయింది, ఇది తప్పనిసరిగా అని చెప్పి కొత్త ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను నియమించాలని అర్ధరాత్రి నిర్ణయించడం ద్వారా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అగౌరవంగా అమర్యాదకరంగా వ్యవహరించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని అన్నారు. అసలు ఈ ఎంపిక ప్రక్రియనే సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ ఉంది. ఈరోజు ఉందట. ఆ బుధవారం ఉంది కాబట్టి సోమవారం రాత్రి మిడ్ నైట్లో అనౌన్స్ చేశారు. ఎందుకంటే వన్స్ సుప్రీంకోర్టులో ఏదన్నా వేరే ఆర్డర్ వచ్చిందని కంపల్సరీ సుప్రీంకోర్టు జడ్జి ఉండాల్సిందే అందులోని, ఇది బ్రేక్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారు, అనౌన్స్ చేశారు, ఆయన ఓత్ తీసుకున్నాను ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకుంటే కథం ఆల్రెడీ అయిపోయింది అనే ఒక ఇంటర్ప్రిటేషన్ క్రియేట్ చేయడానికి ఏం. కానీ ఈరోజు తీర్పు ఉందట, ఏం వస్తుంది అనేది చూడాలి. మరి దాన్ని అయితే అబ్జెక్షన్ చెప్తుండే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా. మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అబ్జెక్షన్ చెప్పినా అంత ఆరాటపడి అంత ఆందోళనతోని నైట్ అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి అంటే ఏదో మ్యానిపులేషను జరిగినట్టే. అందులో సీనియర్ కూడా కాదట, మిగతా వాళ్ళకంటే జూనియర్ని పెట్టారనేది కూడా ఒక ఆరోపణ ఉంది. రైట్. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. రైట్. సత్యవర్ధన్ కిడ్నాప్ కుట్ర బహిర్గతం అయిందట. వంశీ కారులోనే ఆయన తీసుకెళ్లారు. మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి. బాధితుడిని లిఫ్ట్లో తీసుకెళ్తున్న వీడియో విడుదల చేశారు. నేను హైదరాబాద్లో వల్లభనేని వంశీ ఉండే నివాసానికి సంబంధించిన లిఫ్ట్లోంచి వల్లభనేని వంశీతో పాటు సత్యవర్ధన్ ఉండే కాబట్టి కిడ్నాప్ చేసిండు. లిఫ్ట్లో ఉంటే కిడ్నాప్ చేసినట్ట అనేది వైసీపీ వాళ్ళు అంటారు. ఇంకోటి గమ్మత్తు ఏంటంటే అసలు ఎవరైతే కిడ్నాపు బెదిరింపులు అనే అంశంతో సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారు, బెదిరించారు, చంపుతామని
అంటున్నారో ఆ వ్యక్తి వచ్చి ఇంతవరకు బయటికి చెప్పట్లే. నన్ను నిజంగానే కిడ్నాప్ చేశారు, ఆయన బయటనే ఉండడు కదా, జైల్లో లేడు, బయట ఉన్నాడు కాబట్టి కిడ్నాప్ చేసిండని ఇంతవరకు మాట చెప్పలేదు బయట, లేదా బెదిరించారని చెప్పలేదు, ఏది చెప్పలే. ఇది చెప్పకపోగా నిన్న ఒక ట్విస్ట్ ఏంటంటే సత్యవర్ధన మీద కేసు అయింది. తెలుగు మహిళ నాయకురాలు ఒక ఆమె కేసు పెట్టింది విజయవాడ పడమటి పోలీస్ స్టేషన్లో. 84/2025 అని ఎఫ్ఐఆర్ నెంబర్తోని కేసు చేశారట. ఏంది ఆ కేసు? సత్యవర్ధన్ అమ్ముడు పోయిండు, 5 లక్షల రూపాయలు తీసుకొని తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిండు కోర్టులో వంశీకి అనుకూలంగా అని కేసు పెట్టిందట. అంటే ఆయన అన్నీ ఉన్నాడు, కంప్లైంటెంట్గా ఉండి అబద్ధం ఆడిండు, కావాలనే 5 లక్షల రూపాయలకు ప్రలోభపడి ఇట్లా ప్రభుత్వాన్ని మోసం చేసిండంటే ఆల్రెడీ అయిన కేసులో ఒక నిందితుడిని తప్పించే ప్రయత్నం చేసినని కేసు పెట్టిందట. ఆ కేసుని ఏమంటే ఎఫ్ఐఆర్ చేశారు. మరి అది చేసినప్పుడు ఆయన కనీసం ఆయన బయటకు వచ్చి చెప్పాలి కదా, లేదు లేదు నేను ఎక్కడా ప్రలోభపడలేదు, నన్ను ఎవరు బెదిరించలేదు, లేదా బెదిరించారు, ఏదో ఒకటి అయితే చెప్పాలి కదా, ఏది లేదు. విజయవాడ పడమటి పోలీస్ స్టేషన్లో నిన్న ఎఫ్ఐఆర్ అయింది 84/2025. ఇది మళ్ళా ఆయన నిన్న ఈ వీడియోని దాదాపు 30 నిమిషాల వీడియోని ఎవరు రిలీజ్ చేశారు? కిడ్నాప్ చేసిండు సత్యవర్ధన్ అని పోలీసులు రిలీజ్ చేయలే, కొల్లు రవీంద్ర చేసిండు, క్యాబినెట్ మంత్రి. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది వీడియో? ఇప్పుడు చట్టం తన పని తాను చేసపోతుంది, దీంట్లో కుట్ర లేదు, ప్రభుత్వం పాత్ర లేదు, పోలీస్ శాఖ పాత్రే ఉంది. ఒక సత్యవర్ధన్ తమ్ముడో అన్నో సోదరుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చిండు, మా తమ్ముడిని అన్ననో కిడ్నాప్ చేశారని. పోలీసుల పాత్ర, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి, పోలీసులకు చెప్తేనే సీసీ ఫుటేజ్ బయటకు వద్ది. ఒక అపార్ట్మెంటో లేకపోతే ఒక ఇంటిదో ఒక ఆఫీస్తో రావాలంటే ఎఫ్ఐఆర్ కావాలి, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ని రిఫర్ చేస్తూ వాళ్ళ ఆ సీసీ ఫుటేజ్ తీసుకోవడానికి అవకాశం ఉండదు పోలీసులు, అది సీడీఆర్ కావచ్చు, సీసీ ఫుటేజ్ కావచ్చు. మరి కొల్లు రవీంద్రకి ఎట్టొచ్చింది? కొల్లు రవీంద్ర ఏ అధికారంతో దాన్ని రిలీజ్ చేస్తాడు? ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా, ఐఓ కాదు కదా, ఆయన పోలీస్ ఆఫీసరా, ఐఓనా, ఏది కాదు కదా. ఎట్లా రిలీజ్ చేసిండు అంటే మరి దీని వెనక పాత్ర ఉందా ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలది, కుట్ర ఉందా లేదా అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన రిలీజ్ చేయడానికే అవకాశం లేదు. ఆ మధ్యకాలంలో తెలంగాణలో మొయినాబాద్లో 4 ఎమ్మెల్యేలని కొనుగోలుకు ప్రయత్నం చేసింది బీజేపీ పార్టీ అని అయ్యాల కూడా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రిలీజ్ చేసిండు. ఐఓ రిలీజ్ చేయాల్సింది, వీడియో రిలీజ్ చేస్తే పెద్ద ఎత్తున దుమారం, పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ఎట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి స్క్రీన్ ప్లేలు పెట్టి రిలీజ్ చేసిండు ఆయన కూడా, ఇగో వీడియో మీ బండారం అని. కాబట్టి ఇన్వెస్టిగేషన్ పైన తప్పనిసరిగా ప్రభుత్వం ప్రభావం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది రిలీజ్ చేశారు, రిలీజ్ చేసిన దాంట్లో లిఫ్ట్లో ఉన్నట్టుంది, కానీ లిఫ్ట్లో ఉన్నాడు, కానీ నన్ను లిఫ్ట్లో తీసిపోయిండు, బెదిరించారు, కిడ్నాప్ చేశారని ఆయన ఎక్కడ చెప్పట్లే. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.